హల్లెలూయా. ముందు దేవునికి వందనాలండి. మరి నాకు అవకాశం ఇచ్చిన సంఘ కాపరి అయిన సంఘస్థులందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా పేరు ఝాన్సీ లక్ష్మీబాయి నా పేరు. నేను బంజారా కులానికి చెందిన అమ్మాయిని. దీంట్లో ఎవరైనా ఈ సంఘస్లో బంజారాలు ఉన్నారంటే నాకంటే ముందు ఆనందించే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటాను. ఎందుకంటే దేవుడు గొప్పోడండి. నిజమైన దేవుడు తెలియకుండా అజ్ఞేయంగా బతుకుతున్న మా జాతులు చాలామంది ఉన్నారండి. కొన్ని ప్రాంతాలు తిరిగాను, చూశాను ఎలా ఉన్నారు ఏంది అని. ఏదనగానండి నేను సాక్ష్యం చెప్పే ముందు మీకు ఒక మాట చెప్తున్నాను. నేను ఎవరికి కించపరిచి మాట్లాడడం లేదు. నా జీవితంలో జరిగింది సత్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే నా తండ్రి నా పట్ల చేసిన గొప్ప మేలు మీ ముందు పంచాలనుకుంటున్నాను. ఇది నా బిడ్డను చూశారే, ప్రార్థన చేశాను కదండి, నా బిడ్డ అదే స్థితిలో ఉండేది. వాళ్ళని స్వస్థ పెట్టి ఇప్పుడు నా బిడ్డలను ఆయన సేవలో వాడుకుంటున్న దేవునికి వందనాలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, మా నాన్న పేరు భీమ్లా నాయక్, మంచి పూజారి. మా అమ్మ పేరు రాంబాయి, మంచి భక్తురాలు. మా అమ్మ నాన్న వాళ్ళంతా పూజ చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా నాన్న అప్పుడప్పుడు సవారీ అవుతాడండి, సండే ఆ అగ్నిలో దూకేస్తుంటాడు, ఏదేదో చెప్తుంటాడు. అది మనం చిన్నగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు చెప్పిందే మనం ముందుకు సాగుతాం. నేను చదివింది మినిస్ట్రీలో విలియమ్మున్ హై స్కూల్ తాండూరులో మినిస్ట్రీలో చదివానండి. నేను మా జాతి లక్ష్యం ఏంటంటే డ్యాన్స్ పాట. అది మా పుట్టుక నుంచి వస్తుంది. పాట పాడడం కానీ డ్యాన్స్ చేయడం కానీ మా పుట్టుక నుంచి వచ్చేది. కాబట్టి అక్కడ విలియమ్మున్ హై స్కూల్లో మాకు 9 గంటల ప్రేయర్ ఉన్నప్పుడు ఒక పాట పాడిపించేది. కుమ్మారి ఓ కుమ్మారి జీగట అనే పాట పాడేవాళ్ళు. ఆ పాట ఇష్టంగా వినేదాన్ని, నేర్చుకునేదాన్ని కానీ నిజమైన దేవుడు నాకు తెలుసుకునేదాన్ని కానీ. ఎందుకంటే ఆ దేవుడు నమ్మితే మా నాన్న నన్ను చీకుడుచుకొని కొడతారు. కాబట్టి మా చెల్లెలకి ఎవరో బైబిల్ ఇచ్చారండి. ఆ బైబిల్ ఇంటికి తెచ్చినందుకు, నీ బైబిల్ ఎందుకు తీసుకొచ్చావు, అతను మన దేవుడు కాడు కదా, మన దేవుడు వేరు కదా అని చెప్పేసి మా చెల్లెల్ని ఒకరోజు కొట్టంగా నేను చూసిన, అమ్మో ఇదేదో ఉంది, మనం ముట్టుకోపోవడం మంచిది అని నేను దూరం అయ్యాను. చదువు అయిపోయింది, 10th అయిపోయిందండి. నాకు ఆర్టీసీ ఉద్యోగం కూడా వచ్చిందండి. వచ్చిన 1 year అది కాస్త వెళ్ళిపోయింది. రావడం అయింది, పోవడం అయింది. కానీ ఒక మాట చెప్తానండి, నేను ఒక భయంకరమైన స్థితిలో ఉన్న అమ్మాయిని. మా నాన్నకు 8 మంది సంతానం. మేము నాకు 5 చెల్లెళ్ళు, 3 తమ్ముళ్ళు. ఎవరైనా మీలాంటి వాళ్ళు కానీ ఒక చీర ఇస్తే మా నాన్న అందరికీ ఒకటే లంగా కుట్టించాడండి. ఎందుకంటే ఆ స్థితి నాది. అందరికీ మంచి భోజనం ఉంటే మా నాన్న మమ్మల్ని నూకలన్నం పెట్టేదండి. నూకలన్నంలో మెరుగలు ఉంటాయి, ఎప్పుడన్నా చూశారో లేదో. అది నేను తిన్నానండి. అది ఏరి తిన్నానండి. ఇంత అన్నంలో నూకలు వస్తే కనీసం 2.5 గంటలు పట్టేదండి అన్నం తినడానికి. అలాంటి స్థితిలో నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయినా దేవుని తెలుసుకోలేదు, నన్ను కాపాడుతూ వస్తున్నాడు. కానీ తెలుసుకోవడం లేదు. ఎందుకంటే నాకు జాబ్ వచ్చింది కదా, ఇక చాలు, దీంతో పని లేదు అనుకొని ధీమాగా ఈ లోకంలో తిరిగేదాన్ని నేను. కానీ ఒక విషయం ఏంటంటే, హైదరాబాద్లో నేను ఒంటరిగా వచ్చాను. నా గోల్ ఒకటి ఏంటంటే, నా కుటుంబాన్ని నేను పైకెత్తాలి. ఎందుకంటే నాకు తినడానికి కూడా సరిగా తిండి లేని స్థితి మాది. మా నాన్నకేమో 8 మంది సంతానము. మాకు సరైన మా నాన్న జీవితం ఇవ్వలేడు. ఇప్పుడు ఏమైనా చేయాలి, నేను చదవాలి, నేను ఒక రాళ్ళగా తయారవ్వాలి, నేను ఆడదాననే విషయం మర్చిపోవాలి అని నేను మా గురువు గారితో సహాయం తీసుకున్నాను. సార్, నేను పై చదవాలి, నా కుటుంబాన్ని పైకి ఎత్తాలంటే నేను ఏం చేయాలి చెప్పండి, నేను అదే పని చేస్తా. అప్పుడు ఆయన మా పీటీ సార్ నాకు మంచి స్పోర్ట్స్ కోచింగ్ ఇచ్చాడండి. ఆయన ద్వారా నేను నేషనల్ ప్లేయర్ అయ్యాను కబడ్డీలో. అక్కడ వెళ్ళి మరి గురువుతో సహాయం తీసుకొని ఏపీ రెసిడెన్షియల్లో మంచిగా చదువుకొని జాబ్ సంపాదించి నా కుటుంబాన్ని కట్టడానికి హైదరాబాద్ ఒంటరిగా వచ్చాను. ఏదో చేద్దాం అనుకున్నాను, అది కాస్త పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు నా కుటుంబాన్ని పోషిద్దామని జాబ్ సంపాదిస్తే అది కాదు వెళ్ళిపోయింది కదా. నేనేం చేయాలని ఆలోచించితే నాకు ఒక మంజుల అనే ఒక లేడీ కండక్టర్ ఒక సలహా ఇచ్చింది. మీ జాతి వాళ్ళకు ఒక మినిస్ట్రీ ఉంటుంది, నీ చెల్లెల్ని తమ్ముళ్ళే అక్కడ చదివించుకో, నీకు మంచి మేలు ఉంటుందమ్మా అని అందామే. ఇది బాగానే ఉంది, మన హైదరాబాద్ మన ఎవరు చుట్టుపక్కల ఎవరు లేరు, నువ్వు ఒంటరిగా వచ్చాను, ఏం చేయాలని చెప్పేసి ఆమెను ఇంకో రోజు వెళ్ళి, అక్క నీవేరా, నాకు తెలియదు కదా,
ఎందుకంటే నాకు ఊరు నాది, బంధువులు ఎవరు లేరంటే తనని తీసుకొని ఆమెను అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ పోగానే మినిస్ట్రీ, బంజారా మినిస్ట్రీ చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్ద మినిస్ట్రీ. అది చూసాను, ఇదే ఇంత పెద్ద అడవి మాదిరి ఉంది, ఈ మినిస్ట్రీలో ఎలా చదివిస్తారు అనుకున్నా. అక్కడ 20-30 మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళంతా ఇసుకలో ఆడుతున్నారు. ఇక మా బంజారా పిల్లలు ఎలా ఉంటారు, ఒక డిసిప్లిన్ ఉండరు, ఆడ వస్తుంటే ఆడుతూనే ఉంటారు. ఇక్కడ ఎలా చదివించేదబ్బా అని ఒక అతన్ని కలిస్తే ఆయన ఏమనంటే నా మాట మొత్తం వినకుండా మీలాంటి వాళ్ళకు ఇక్కడ నీకు స్థానం లేదు అని చెప్పేశాడండి. ఇంకేం చేయను, స్థానమే లేదన్నప్పుడు ఆయన బలవంతం చేయలేం కదా. అయితే అక్కడ కంది చేనేశారు. మా జాతిలో కంది చేనులు, జొన్నలు పండిస్తాం మేము. ఎందుకంటే అది మా మినిస్టరే కాబట్టి కంది చేను ఇస్తుంటే నువ్వు ఎట్టని నాకు సీట్ ఇవ్వలేదు, ఈ కందికాయ అంతా బేరుకుపోయి నువ్వు ఉడకొట్టుకొని తింటా అని చెప్పేసి కొన్ని కందికాయలు తింపుకొచ్చాం. చెప్పకుండానే తిన్నాం. మళ్ళీ 1 year మళ్ళీ అదే మినిస్ట్రీ పోయినా. అక్కడ పోయి డైరెక్ట్ని కలిశాను. సార్, ఇది నా స్థితి, నేను ఎందుకంటే నా ఉన్న ఉద్యోగం పోయింది, నా కుటుంబాన్ని పోషించుకోవాలి, నాకు ఏదైనా సహాయం చేయండి సార్ అని చెప్పేసి తన సహాయం తీసుకొని ఆయన అన్నాడమ్మా నీకు మంచి మొగడు వస్తాడమ్మా అన్నాడు. స్థానం ఏమంటే మొగడు అంటాడేంది? సరే సార్, పెద్ద వ్యక్తి కదా, మంచి మాట అన్నావు, సంతోషం సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంది అని చెప్తే నా తమ్ముళ్ళకి సీట్ ఇవ్వడమే కాకుండా అదే మినిస్ట్రీలో నాకు పీటీగా కోచింగ్ ఇవ్వడానికి అవకాశం దొరికింది. హల్లెలూయా! ఇది చక్కగా అవకాశం ఇచ్చింది కదా, అంత మంచిగా అయింది. కానీ నేను దేవుని నమ్మను కదా, నా మార్గం వేరు కదా. మా నాన్న ₹1 బిల్లు ఇచ్చాడు దేవుడని, దీన్నే మొక్కాలి అని, నేను అదే పెట్టుకొని మొక్కుంటూ వచ్చేదాన్ని. సరే అని చెప్పేసి మా బంజారాలో ఒక పాట ఉందండి. పాట అంటే ఇష్టం కదా నాకు. వాళ్ళు పొద్దున్న 5 గంటలకు వాళ్ళు మన ప్రేయర్ చేసేది, పాటలు పాడేది. నేను గ్రౌండ్లో పోయి కూర్చునేదాన్ని. ఎందుకు పాటలు చూసుకొని మీరు రండి, నా పని కాదు కదా అని. గ్రౌండ్లో ఆడిపించేది నా పని. సరే అని చెప్పేసి వాళ్ళు ఒక పాట పాడేదండి. ఆ పాట నేను బంజారాలో పల్లవి చరణం పాడతాను, ఎక్కువ పాడాను. యెహోవా మన బలాయో, యెహోవా మన జోరదినో, మన దాడి బాంచాడో, మా కన్నాయికేతి చంపుని, మా కన్నాయికేతి చంపుని. యెహోవా మన బలాయో, యెహోవా మన జోరదినో, మన దాడి బాంచాడో, మా కన్నాయికేతి చంపుని, మా కన్నాయికేతి చంపుని. యెహోవా మన బలాయో, మార్యాడిన మార్బాపజ చూడన్న తమిళదీనో, మార్యాడిన మార్బాపజ చూడన్న తమిళదీనో, నన్గరు జన హత చూడనజు, నన్గరు జన హత చూడనజు. యెహోవా మన డంకియో, యెహోవా మన బలాయో, యెహోవా మన జోరదినో, మన దాడి పంచాడో, మా కన్నాయికేతి చంపుని, మా కన్నాయికేతి చంపుని. హల్లెలూయా! ఈ పాట రోజు వినేదాన్ని, కానీ నమ్మేదాన్ని కాను. ఎందుకంటే మీరు కొంచెం మొండిదాన్ని కదా. సరే, బాగానే ఉందండి. కానీ నాకు కొన్ని కళలు వస్తుంటాయి. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడంటే మా నాన్నే. నన్ను ఒక స్థాయికి నిలబెట్టింది మా నాన్న. మా నాన్న ఒక మాట అనేది, అమ్మా నువ్వు ఆడదాననే విషయం మర్చిపో, నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు తలుచుకుంటే అని మా నాన్న. ఎవరైనా నాన్న వాళ్ళు పిల్లలను 4 గంటల ప్రాంతంలో, ఉదయం 4 గంటలకు బయటకు పంపారు. కానీ మా నాన్న 4 గంటలకి నేను గ్రౌండ్లో వెళ్ళిపోమనేది. ఆ గ్రౌండ్లో కూర్చొని మా నాన్న తిట్టుకుంటారని చేసేదాన్ని నేను. కానీ అది ఎందుకు చేశాననేది తెలియదు కదా. సాధించుకున్న తర్వాత తెలిసింది దాని వాల్యూ అంటే ఏందో. సరే అని చెప్పేసి మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి నాకు ఒక కళ వచ్చింది. కళ ఎలా వచ్చింది తెలుసా అండి? మా నాన్న మా అమ్మ మంచి భక్తులు ఉన్నారు కదా, టీవీలో కానీ పాముల మూవీస్ వస్తాయి చూడండి, మా అమ్మ టీవీనే మొక్కేస్తుంది. అంత భక్తురాలు మా అమ్మ.
సరే మంచిది, ఎందుకంటే వాళ్ళ భక్తిని మన వాళ్ళ తల్లిదండ్రులు చెప్పేదే కదా మన మార్గం, వేరే మార్గం కాదు కదా. సరే మా అమ్మ పాములు అంటే ఇష్టం, ఎక్కడైనా పాము కనిపించింది అనుకోండి, ఆ పాము పుట్టలో పోయింది అనుకోండి, మా అమ్మ దాన్ని ఎంబడెంబడే పోయి ఆ పుట్టలో పూలు చల్లి మొక్కొస్తుంది. అంత మంచిది మా అమ్మ, అంత అమాయకురాలు మా అమ్మ. సరే మంచిగా ఉంది. అది ఏదైతే కళ వచ్చిందో, మా నాన్న పాము కాడుతో చనిపోయి ఆయన సమాధి చేయబడి నేను ఆయన సమాధి పైన ఏడుస్తున్నట్టు కూడా కళ్ళారా చూశాను నేను. మేము హైదరాబాద్లో నేను మా చెల్లి ఎదురు ఉన్నాం కదా, మా అమ్మ నాన్న నా దగ్గర లేరు. సరే అని చెప్పేసి ఉదయం లేవగానే ఇదేంది నాకు ఇలాంటి పాము కళ ఎందుకు వచ్చింది, పాము ఎందుకు కలిసింది మా అయ్యకి, మా నాన్నకి ఏమైనా అవుతుందా అయింది అని మా నాన్న ఫోన్ చేసి అడిగాను. ఒక చిన్న ఫోన్ ఉండే, సార్ అయ్యా మా భాషలో ఏమన్నా అంటే కొంచెం సాప్ కాటోస్ అన్నాను. అంటే నీకు పాము గడిచి నీకు చనిపోతున్నట్టున్నావు, నాకు ఇట్లా కళ వచ్చిందయ్యా, మరి ఏం జరిగింది, నీకు బాగానే ఉన్నావు కదా అంటే మా నాన్న ఉన్నాడు, అతను మన దేవుడు, అతను మన దేవుడు, మనకు కరవదు. ఈ చెల్లి మాట వినాలి కదా. నేను మర్చిపోయినా, మా నాన్న చెప్పడం జరిగింది, నేను మర్చిపోయినా. ఎప్పుడైతే ఏ రోజైతే నాకు కళ వచ్చిందో 1 month తర్వాత మా నాన్న పాము కలిసిందండి. పాము కలిసింది. నేను అదే మినిస్ట్రీలో పని చేస్తున్నా, కానీ నమ్మడం లేదు. మా నాన్న కళ వచ్చింది, చనిపోవడం జరిగింది. మరి ఇప్పుడు నిజంగా పాము కలిసింది. పాము కలిసి ఎట్టైనా చచ్చిపోతుంది అందరికీ తెలుసు, నా ఉమ్మం. ఎందుకంటే మా నాన్న మల్లెపూల తోటలో పని చేస్తాడు, దాంట్లో పేద పాములు ఉన్నాయి. ఇక మా నాన్న ఎటైనా చచ్చిపోతాడు. ఇక నేను మా చెల్లె మా జాతర తలకాయ పట్టుకుని ఏడుస్తాం, ఒకరొకరు తలకాయ పెట్టి ఏడుస్తాం. మేము పెళ్ళినప్పుడు మా పెళ్ళిళ్ళు చాలా వింత ఉంటాయి చూస్తే, ఎందుకంటే 15 రోజులు పెళ్ళి అయింది మాది. ఇక నేను మా చెల్లె ఏడుస్తుంటే చుట్టుపక్కల ఏమి ఊకుంటారా, ఎందుకు ఏడుస్తున్నాం వచ్చారు కదా. ఒక ఆమె మా ఇంటి పక్క ఆమె బైబుల్ ట్రైనింగ్ చేస్తుంది. బైబుల్ ట్రైనింగ్ చేస్తే సరే మంచిదే కదా అని ఆమె వచ్చింది. ఏమైందమ్మా అంటే మా నాన్న పాము గడిచిందండి, మా నాన్న చచ్చిపోతాడు, మేము హైదరాబాద్ నుంచి మా ఇంటికి పోవాలంటే కష్టం, నైట్ 9 అవుతుంది, ఆడపిల్ల మా పరిస్థితి ఏందని ఏడుస్తుంటే ఆమె ఒక మాట అంది, మా దేవుడు గొప్పోడండి, మీ నాన్నను బాగు చేస్తాడు, నేను ప్రార్థన చేస్తాను, మీరు కూడా ప్రార్థన చేయండి. నాకు ప్రార్థన చేయడానికి రాదుగా, బైబిల్ అంటే తెలియదు, ప్రార్థన అంటే తెలియదు. ఇవి ఆమె వచ్చింది, ప్రార్థన చేసింది. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసిందండి. మేము కూడా ఏడుస్తున్నాం, ఏదంటే మా నాన్న కోసం ఏడుస్తున్నాం, కానీ ఆమె మా నాన్న కోసం దేవుని మీద ప్రార్థన చేసి ఏడుస్తుంది. ఆమె ఏడుస్తూ ప్రార్థన చేసినప్పుడు ఒక మాట అంది, నువ్వు నిజమైన దేవుడవు కాబట్టి వాళ్ళ తండ్రిని నువ్వు కాపాడు అని చెప్పింది. ఆహా, ఈ మీద నిజమైన దేవుడు అంటుంది, తండ్రిని కాపాడు అంటుంది, మరి నేను కూడా అడుగుతా నష్టమే ఉంది అని చెప్పేసి నేను ఏడుచుకుంటే ఒకే ఒక మాట అన్న, దేవత నిజమైన దేవుడు అని తను అంటుంది. నిజంగానే నిజమైన దేవుడు అయితే నా తండ్రి నాకు తిరిగి అప్పచెప్పు, నేను నీ కోసం నిలబడతా అని చెప్పాను. నాకు తెలియదు కాబట్టి నేను నిలబడతా అని చెప్పేశాను. సరే అని చెప్పేసి ఇక నైట్ అంతా మేము వెళ్ళుకున్నాము. తెల్లారి మా నాన్నతో మాట్లాడగలండి, అంటే మా నాన్న క్షేమంగా ఉన్నట్టే కదండి. హల్లెలూయా. అయితే బైబిల్ ఒక మాట ఉంది, యెషయా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం ఒకటి ఉంది, ఒకసారి మీరు చదివి వినిపిస్తారా? యెషయా గ్రంథము, బైబిల్ అంటే తెలియదండి, ఆ రోజు నాకు వచ్చిన మాట, నా జీవితాన్ని మార్చిన మాట ఇదే. యెషయా 11వ అధ్యాయం 8వ వచనం, పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్టమీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. అప్పుడు నాకు బైబిల్ తెలియదండి, నేను ఏం అర్థం చేసుకోవాలి? నేను పాము ఉన్న విషయం కూడా నాకు తెలియదు ఆ బైబిల్లో. ఆమె ప్రార్థన చేసింది, ఈ మన నాన్న చేసి ఇట్లా తీసి చదివాను, అదే వచ్చిందండి. నా అనుమతి లేనిది ఏ మృగము హాని చేయదు అనే ఒక మాట ఉంది అక్కడ. నా అనుమతి లేనిది ఏమండి, ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మన హిందూస్ ఉన్నారు కదా, శివుని ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు. నేను పోగడం లేదండి, అంటే దేవుని అనుమతి లేనిది ఈ లోకంలో ఏ మృగం హాని చేయదు అంటే మా నాన్న బతికినట్టే కదా. అదే నమ్మకంతో ఇప్పటి వరకు నేను బతికే ఉన్నానండి. నా తల్లి, నా తండ్రి, నా తమ్ముళ్ళు, నాకు 4 చెల్లెళ్ళకి పెళ్లి చేశానండి. ఎందుకంటే దీనస్థితి కాబట్టి నా జాబ్ పోయినా తిరిగి నా జాబ్ రావడం జరిగింది. అదే మినిస్ట్రీలో ఉండి నా చెల్లెళ్ళకి పెళ్లి చేశాను. నాకు 3 తమ్ముళ్ళు, వాళ్ళ లైఫ్ సెటిల్ చేశాను. ఇదిగో నా 2 బిడ్డలు ఉన్నారే, ఇది నా జీవితంలో ఒక మేలు. రెండో మేలు ఏంటంటే నా 2 ఆడపిల్లలు ఉన్నారండి, మరియా, మార్తా. వాళ్ళకి నేను మేనత్తాను అవుతాను. తల్లిగారు దేవుని అందు నిద్రించారు. తను 8 monthsలో ఆమె బీపీ కంట్రోల్ అవడం లేదు. కానీ అంతకుముందు ఒక మాట అనుకునేదాన్ని ఏంటంటే, నేను ఎక్కువ ప్రార్థన చేయను, నేను మాట్లాడతాను.
నువ్వు ఎక్కడున్నావు నా దగ్గర రా అంట. ఇది ఒకటే అంట, ఇంకేం అడగాను నేను. నాకు ధనం అడిగాను, ధాన్యం అడగాను, నాకు ఇది అది ఏమి అడగాను దేవుణ్ణి. నాకేం కావాలో సమర్థ ఇచ్చేవాడు దేవుడు అతనే కాబట్టి అడిగే అవసరం నాకు లేదు. అయితే పక్క ఆమెకు పిల్లలు లేరు. ఇక నేను ఆ పెళ్లి చేసి మా చెల్లెలు పెళ్లి చేసారు, నా జీవితం పోతుంది. నేను కూడా ఒక అమ్మాయిని తెచ్చి అడాప్ట్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే నాకు గవర్నమెంట్ జాబ్ ఉంది కాబట్టి కనీసం ఆమె కన్నా మేలు చేస్తుంటుంది అని చెప్పేసి అలా ఆలోచించాను. ఎందుకంటే మా జాతిలో చిన్న ఏజ్లో పెళ్ళి అయిపోతుంది. నా ఏజ్లో అబ్బాయిలు దొరకంటే దొరకరు, కష్టం. ఎందుకంటే నా ఏజ్ పిల్లలు కూడా పుట్టారు. ఎందుకంటే 13-14 సంవత్సరాల్లోనే మా బంజార్లో పెళ్ళిళ్ళు అయిపోతాయి. ఇక సరే ఎట్లా మనం చేద్దాము అనుకున్నా, మర్చిపోయినా. అదే 2 years తర్వాత నా తమ్ముడు ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకుండు. అమ్మాయి చాలా మంచిది, అదర్ క్యాస్ట్ మ్యారేజ్. అమ్మాయి ఏ వ్యాధి లేదు, కానీ ఆమె వచ్చింది 2 సంవత్సరాలు మా మధ్యలో ఉన్నది, డెలివరీలో స్పాట్ డెడ్ అయిపోయింది. పోనీ ఆమె 9 months పోసింది ఆ పిల్లల్ని, లేదు 8 months ఆమె కడుపులో ఉన్నారండి. ఆ పిల్లలు కూడా బతకరని డాక్టర్లు చెప్తే ఒకే ఒక్క మాట చెప్పాను, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు కాబట్టి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, అంతే. ఆయన నాకు సహాయం చేస్తాడు, అది తిరుగు ఉండదు. అంటే డాక్టర్ ఒక మాట అనండి, గాలిలో దీపం పెడితే దేవుడు వస్తాడా అని ఒక ప్రశ్న ఇచ్చిందండి నాకు. వీళ్ళు ఇట్లా ప్రశ్న ఎందుకు వేస్తారో కూడా అర్థం కాని స్థితిలో కూడా ఆయన పర్లేదు, మీరు ఏమనుకున్నా పర్లేదు మేడం, నా పిల్లలు బతుకుతారు. తల్లి చనిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి నేను? పిల్లలు ఒక అమ్మాయి 700 grams, ఒక అమ్మాయి కేజీ, 700 grams ఒక అమ్మాయి, కేజీ ఒక అమ్మాయి. ఏం చేయాలి? నా చేతితో ఉన్నారు వాళ్ళిద్దరు, ఇద్దరు పెట్టుకున్నా. ఇదేం చేయాలి నాకు అర్థం కావడం లేదు. సరే అని వాళ్ళ అమ్మని తీసుకెళ్ళాను, మా కార్యక్రమం ముగించుకున్నాను. 2 పిల్లలు హాస్టల్లో డాక్టర్స్ ఏమన్నారు, జర మా జాతి మొండిదండి, అసలు పోయింది, ఇది కూడా పోని అన్నది జాతి మరి. సరే అని చెప్పేసి నాకు నమ్మకం ఏంటంటే నా తండ్రి నా పిల్లలు నాకు అప్పచెప్తాడు అని. సరే అని చెప్పేసి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్ అమ్మనమ్మా, ఎందుకమ్మా డబ్బులు వేస్ట్ చేస్తావు, అనవసరంగా ఎందుకు అని ఒక మాట అనగానే మా అమ్మ అంది, నోడు వెళ్ళిపోవు, నోడు తీసుకొని వెళ్ళిపోవు, నోడు. ఒకే ఒక్క మాట చెప్పాను, మేడం నా దేవుడు గొప్పవాడు, నేను అతన్ని నమ్మాను, నేను ఆయనతో యుద్ధం చేస్తాను, నా పిల్లలతో మీరు యుద్ధం చేయండి. వాళ్ళ పార్ట్స్ అవసరం ఉంటే నా శరీరంలో పార్ట్స్ అమ్మి నీకు డబ్బులు ఇస్తా, కానీ వాళ్ళతో ప్రయత్నం చేయి అని చెప్పేసి మా తాండ్రులో ఒక చర్చిలో వెళ్ళి ఒక మూల కూర్చొని పాస్టర్తో ఎవరితో మాట్లాడలా, ఒక మూల కూర్చొని నా కొంగు చాచి ఒక్క మాట అడిగానండి, నాకు ఆ పిల్లని తిరిగి ఇచ్చేదేవా అని. ఏమీ అడగలేదు, నాకు తిరిగి ఆ పిల్లల్ని ఇచ్చేయి, నన్ను ఒక మనిషిగా నిలబెట్టు దేవా, నీవు తప్ప నాకు ఎవరూ సహాయం చేయరు, ఏ మనిషి నాకు సహాయం చేయరు, సహాయం చేసే దేవుడవు నువ్వే. ఈ స్థితిలో కానీ మీరు నిలబడితే మీరు ధైర్యంగా నిలబడగలరా? ఈ స్థితి కానీ మీకు వస్తే నిలబడగలరా? కానీ నా స్థితి ఎలా ఉందంటే, ఇటు చూస్తే నా కుటుంబం, ఇటు చూస్తే ఈ పిల్లలు, ఏం చేయాలి అర్థం కాని స్థితిలో దేవుని అడగగానే దేవుడు నేను ఏదైతే అడిగానో అలాగే నాకు ఇచ్చేసాడు నా దేవుడు. వాళ్ళ పేరు మరియా, మార్తా. బతకని డాక్టర్సు నా దేవుడు బతికి చూపించాడు. ఆ డాక్టర్ నన్ను చూడంగా లేచి నిలబడుతుంది, నిజంగానే మీ దేవుడు అంత గొప్పవాడు అమ్మ అందామె. ఎస్, అడిగి చూడు, ఇవ్వకపోతే నన్ను అడుగు. ఆయన అడగమంటుండు, కానీ మనం అడగం. అమ్మో ఎందుకు అడగాలి, అవుతుందో కాదో ఒక అనుమానం ప్రతి మంచిగా ఉండేసిందే. నేను అడిగాను, నాకు ఇచ్చిండు. 4 చెల్లె పెళ్లి చేశాను, 3 తమ్ముళ్ళు చేశాను, హైదరాబాద్లో ఒక ఇల్లు కట్టాను. ఒక ఆడది సాధించగలదా అంటే నా తండ్రి ఉన్నంత వరకు ఏ యుద్ధమైనా నేను చేయగలను, ఈ నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర ఇలా చేయి చాపనీయలే నా దేవుడు, ఎవరి దగ్గర ఇలా సహాయం చేయనీయలే నా దేవుడు, ఎవరి దగ్గర నేను ఇలా ఉన్నాను అనలేదు నా దేవుని దగ్గర. అంత స్థాయికి నా దేవుడు ఉంచాడని నన్ను ఇప్పటికంటున్నా కదండి, ఈ స్థాయిలో ఉన్నానంటే కేవలం నా తండ్రి ఇచ్చిన గొప్ప వరమే ఇది. నేను వరంగా భావిస్తున్నాను, ఎందుకంటే నా తండ్రి లేకపోతే నేను లేనండి, నా కుటుంబం లేదు, నా తల్లి, నా తండ్రి, నా చెల్లె, నా కుటుంబం అందరు క్షేమంగా ఉన్నారంటే దీనికి కారణం నా నమ్మిన నా తండ్రి. ఆయనకి ఏమి ఇచ్చి నేను రుణము తీసుకోలేను. మీకు అందరికి ఒకే ఒక్క మాట అంటాను, మీరందరూ చేసిన పని ఏంటంటే మీ అనుదిన ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటూ
నా జాతిని జ్ఞాపకం చేసుకోండి. నేను ఒక్కదాని రక్షణ పొందే కాదండి, నా వెనుక ఉన్న చరిత్ర కూడా రక్షణ పొందాలి. నా జాతి పొందాలి. నా జాతి వాళ్ళు కూడా నిజమైన దేవుడని తెలుసుకోవాలి. ఇదే నా ఆకాంక్ష. ఎందుకంటే నేను ఎక్కువ మందికి నీ జాతిలో మధ్యలోనే పనిచేస్తాను, పాటలు పాడుతుంటాను, అన్నీ చేస్తుంటాను. ఒక చిన్న పల్లవి పాడి నేను ముగిసేస్తాను సాక్ష్యాన్ని. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. లలలా 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 ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. అందరున్నారని పొందనా వాళ్ళని, అందరున్నారని పొందనా వాళ్ళని తలచితిని, భ్రమచితిని, చివరి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమచితిని, చివరి ఒంటరి నేనైతిని. చివరి ఒంటరి నేనైతిని. నా గానము నీవయ్యా, నా గానము నీవయ్యా, నా ప్రాణము నీవయ్యా, నా శ్వాస నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవము నీవేగా. యేసయ్యా